కొడవలి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎడమ చేయి ధ్వంసంపై శాంతియుత నిరసన. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చేతిని ధ్వంసం చేశారు. దీనిపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి వంగ గీత విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఉలవకాయల లోవరాజు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎడమ చేతిని ధ్వంసం చేయడం సరికాదని, దీనిపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని, అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి సంప్రోషణ చేశామన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ గంపల రాంబాబు, కె సోమరాజు, అద్దాల రాజా, పి బాబురావు, పలిక రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలి శిక్షించాలి శిక్షించాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ 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 జోహార్. అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మరి నిన్నటి రోజున అనగా మరి ఆదివారం ఉదయం మరి సెంటర్ లో ఉన్నటువంటి దివంగత నేత మరి మాజీ ముఖ్యమంత్రి ప్రజా నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో మరి విగ్రహంపై కొంతమంది దుండగులు ధ్వంసరచనకు పాల్పడ్డారు. మరి ఇందులో భాగంగా మరి స్థానిక పార్టీ నేతలందరూ కూడా విగ్రహాన్ని ఉదయం పరిశీలించగా మరి ఎడమ చేతి భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అదే విధంగా ఎడమ చేయి వీళ్ళు అదే విధంగా మండని కూడా మొత్తం బలమైన ఆయుధం రాడ్డు లేదా కర్రతోటి మరి ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అయితే ఈ విషయం చాలా హేయకరమైన చర్య. ఎందుకంటే ప్రజానేతగా మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా 2009లో గ్రామ నడిబొడ్డున కూడల్లో ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే దుర్బుద్ధితోటి మరి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మనం మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విషయాన్ని మరి గొల్లప్రోలు ఎస్ఐ గారి దృష్టి తీసుకెళ్ళాం, సిఐ గారు అదే విధంగా పిఠాపురం సిఐ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. మరి రాత్రి మేము దీని మీద మరి గ్రామ పార్టీ నాయకులు అదే విధంగా మండల పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు అందరితో కలిసి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే మరి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి మేము చెప్పాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ చర్యలు పడ్డారో వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఉంది. అదే విధంగా మరి ఈ ప్రజా నేత విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పాల్పడినది మేము ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన పని అనేసి మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. మరి మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారి దృష్టికి వెంటనే తీసుకెళ్లడం జరిగింది. ఆమె చూసిన మేరకు రాత్రి మేము పోలీసులకి కంప్లైంట్ పెట్టాం. అదే విధంగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము పాలాభిషేకం చేసి మరి శుద్ధి చేసి మరి ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించాం. అదే విధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి మరి ఈ రోజున శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము పార్టీకి ఒకటే మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి విగ్రహాలకి ఇటువంటి మామూలుగానే ఈ దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు మరి మా పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు. అందువల్ల మొట్టమొదటిసారిగానే ఇటువంటి తప్పుని జరగకుండా ఎవరైతే దాడి చేసిన దుండగులున్నారో వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా